Daily. Taste the Daily. పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జయ ధ్వానాల నడుమ తెల్లవారుజామున 6 గంటలకు అంతరాలయంలోని నిధి నుంచి విగ్రహాలను బయటకు తీశారు. 11 విగ్రహాలను ఒకే వేదికపైకి చేర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రజకులు ఆ విగ్రహాలను తలపై పెట్టుకుని భారీగా ఊరేగింపుగా జగ్గయ్యపేటకు బయలుదేరారు. వేలాది మంది భక్తులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక భారీగా సాగుతుంది. రేపు మధ్యాహ్నానికి జగ్గయ్యపేటకు విగ్రహాలు చేరుకోనున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కొలీగ్ శివ అందిస్తారు. శివ, రైట్ సందీప్, ప్రస్తుతం నేను పెనుగంచి ప్రోలో ఉన్నాను. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అయితే ఘనంగా వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. మన కెమెరామెన్ కృష్ణ చూపిస్తున్నారు. ఆ మహాశక్తి మహాసాధ్వి అయినటువంటి తిరుపతి అమ్మవారు అలాగే గోపయ్య గారు ఇద్దరు కూడా ఏ రకంగా అయితే రజకుల శిరస్సు మీద మొత్తం ఈ గ్రామం అంతా ఊరేగుతున్నారో మనం చూసుకోవచ్చు. కూడా అటు తిరుపతమ్మ అమ్మవారిని కనుక మనం ముందుగా చూస్తుంటే ఆ మహాశక్తి చేతిలో కుంకుమ భరణ పట్టడం ప్రతి ఒక్క మహిళకు కూడా పసుపు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఆవిడ ఆ విశిష్టతను మనందరికీ కూడా తెలియజేసుకుంటా ఒక చేతిలో కుంకుమ భరణ పట్టుకుని మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జీవిస్తుంది. ఇక మహిళలకైతే ఈ పసుపు కుంకుమాలు నాది పర్వతాన్ని కూడా అమ్మవారు చెప్పినటువంటి పరిస్థితి. అటు గోపయ్య గారిని కనుక మనం తీసుకుంటే ఆయన తన చేతిలో వీరభద్రుడు వలె ఒక కత్తినైతే పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి. ఇక తిరుపతమ్మ తల్లి గోపయ్యల వెనకాల వారి పరివార దేవతలంతా కూడా మనకి కనిపిస్తున్నారు. ఈ రంగుల మహోత్సవం అయితే ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రంగుల మహోత్సవం అంటే చాలా మందికి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. కాకపోతే రంగుల మహోత్సవం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. తప్ప రంగుల మహోత్సవం అంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఉత్సవం బయట తీసుకొచ్చి అక్కడ అమ్మవార్లకు ఏవైతే విగ్రహాలు తీసుకొచ్చారో వాటికి రంగులు వేసి తిరిగి మళ్ళీ ఆలయానికి తీసుకెళ్ళడమే మనం చూసుకుంటే సందీప్ ఎక్కడ కూడా మనం గమనించుకుంటూ ఉంటే దాదాపుగా ఏ గుడిలో కూడా భారతదేశంలో గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలు బయటకు రావు. కానీ ఒక్క గుడిలో మాత్రం, ముఖ్యంగా అమ్మవార్ల గుడిలో అయితే ఇటువంటిది ఎక్కడా లేదు. మనం కనుక చూసుకుంటే పూరి జగన్నాథ దేవాలయంలో మాత్రం ప్రతి ఏటా రథయాత్రకు గర్భగుడిలో ఉన్నటువంటి మూఢమూర్తులు వస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ముహూర్తాల ప్రకారం, కొన్ని లెక్కల ప్రకారం ఆ విగ్రహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ తిరుపతమ్మ అమ్మవారు గోపయ్య ఈ జాతరలో మాత్రం విగ్రహాలను ఎప్పటికీ మార్చరు. అవే విగ్రహాలను ప్రతి 2 ఏళ్లకోసారి రంగుల మహోత్సవం పేరుతో ఇక్కడి నుంచి అంటే ఈ ఊరి నుంచి జగ్గయ్యపేట వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వాటికి ఏమైనా చిన్న మరమ్మతులు ఉంటే ఆ మరమ్మతులు చేసి వాటికి మళ్ళీ రంగులు వేసి మళ్ళీ ఇక్కడికి తీసుకునేటటువంటి సంప్రదాయమైన ఉత్సవం దాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించేటటువంటి రంగుల మహోత్సవంగా అయితే చెప్తూ ఉంటారు. ఇంకా ఈ తిరుపతమ్మ అమ్మవారి నుంచి మనం తెలుసుకుంటే తిరుపతమ్మ మనకి ఆ పేరులోనే అసలు సగం చరిత్ర అనేది వస్తుంది. ఆ తల్లి సాక్షాత్ తిరుమల వెంకన్న స్వామి యొక్క అనుగ్రహంతో జన్మించారు. అందుకే తల్లిదండ్రులు ఆమెకు తిరుపతమ్మ అనేటటువంటి నామకరణం అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక గోపన్న అయితే గోపాలకృష్ణ వారి కుటుంబ దైవమైనటువంటి గోపాలకృష్ణ అంశతో జన్మించారు కాబట్టి ఆయనకు ఆ గోపయ్య అనేటటువంటి నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక వీరిద్దరూ కూడా మేనకోడలు ఇద్దరికి కూడా వివాహం చేశారు. ఒక ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపి భగవంతుడుగా మారినటువంటి వ్యక్తులు వీరిద్దరూ కూడా వీరే ప్రస్తుతం గ్రామ దేవతలుగా ఆ తల్లి పేరెంటాలుగా ఇక్కడ అందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉత్సవం అయితే ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం ఒక ఎత్తు అయితే ఈ ఏటా జరుగుతున్నటువంటి ఈ రంగుల మహోత్సవం ఒక ఎత్తనే చెప్పుకోవచ్చు. అమ్మవారు గ్రామంలో ఉన్నటువంటి ఈ పెనుగంచి ప్రోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముందుకు కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా తమ ఇంటి ముందుకు వస్తున్నటువంటి అమ్మవారికి హారతి పళ్ళంతో అమ్మవారి కాళ్ళు కడిగేదానికి సూచనగా పసుపు నీళ్లను ఆమె పాదాల దగ్గర జల్లుతూ అలాగే హారతులు ఇస్తూ ఆ తల్లి దీవెనల కోసం అందరూ కూడా చూస్తున్నారు. ఇక ఈ అమ్మవారి గురించి మనం చెప్పుకుంటే కులం లేదు, మతం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కులాలకు అతీతంగా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. కుల భేదంతో ఈ ఉత్సవం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఆ తల్లిని తలపై మోసుకొస్తున్నటువంటి వ్యక్తిని రజకులంటే ఎంత ప్రాధాన్యత కులాలకు ఇస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే కుల తారతమ్యాలు లేకుండా ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం మనం చూసుకుంటే
మాలధారణ కూడా జరుగుతుంది. అమ్మవారి దీక్ష అంటే మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం. అయ్యప్ప స్వామి దీక్ష తర్వాత మొదలైనటువంటి రెండో దీక్ష అమ్మవారి మాలధారణగా చెప్తున్నారు. మనకి సేమ్ విజయవాడలో అమ్మవారి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి భవానీ అమ్మవారి దీక్ష ఏ రకంగా అయితే ఎరుపు దుస్తుల్లో ఉంటుందో ఈ అమ్మవారి దుస్తులు కూడా ఈ అమ్మవారి మాలధారణ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఈ మాలధారణే ముందు నుంచి ఉందంటూ కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ మాలధారణ మాత్రం ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా నేను మీకు చేస్తాను. ఒక్కసారి మనతో ఉన్నటువంటి భక్తులతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నమస్తే. సో ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర అమ్మవారి గురించి ఏమైనా చెప్పాలి అంటే? నా పేరు భవ్యశ్రీ. అమ్మా శరణం, తిరుపతి అమ్మా శరణం. మన పెనగంచిపురంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రంగులోత్సవం జరుగుతుంది. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు ఉత్సవ విగ్రహాలన్నీ కూడా జగ్గైపేట వెళ్ళి 20 రోజులు ఉండి రంగులు ఎంచుకొని వస్తాయి. అంటే కళ్యాణం జరుగుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ప్రతి 3 నెలలు కూడా అమ్మవారి తిరునాళోత్సవాలే ఉంటాయి. ఊరంతా కూడా పండగ జరుపుకుంటారు. చూస్తున్నారు కదా మన అమ్మవారి విగ్రహాలు. ఆ అమ్మ ఎంత అందంగా ఊరు నుంచి బయలుదేరుతుందో మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ భక్తులందరూ కూడా పుణ్యాత్తులు అవ్వాలని కోరుకుంటున్నాము. అమ్మా శరణం, తిరుపతి అమ్మా శరణం. ఒక్కసారి మనం చూసుకుంటే ఎక్కడైనా సరే గర్భగుడిలోంచి ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి, కానీ ఇక్కడ ఏకంగా సాక్షాత్తు అమ్మవారే బయటకు వస్తారు. ఆ తల్లి బయటకు వచ్చి మీకు దర్శనమిస్తుంటే మీ ఇంటి ముందుకి, మీ గడప ముందుకి అమ్మవారు అట్లా వస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా? మాకైతే గూజ్ వామ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో భక్తులు, లక్షలాల మంది భక్తులందరూ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, వేరే ఇతర రాష్ట్రాల నుంచి. కానీ ఆ అమ్మవారే మా ఇంటి ముందు నుంచి ఈ రోజు రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము పుణ్యాత్ములం అనుకోవాలి అలా అమ్మవారు రావడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మీకు చెప్పినట్టే ఇందాక సందీప్, ప్రధానంగా ఈ అమ్మవారికి కుల మతాలు లేవు. అలాగే మాలధారణ విశిష్టత గురించి కూడా నేను మీకు చెప్పాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల తర్వాత ఈ అమ్మవారి మాలే తొలుత ప్రారంభమైంది. తర్వాత ఇంద్రకీలాద్రి మాల, ఇంకా మిగిలిన దేవతల మాలను కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ప్రస్తుతం మాల వేసుకున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఈ తిరుపతి అమ్మవారి మాల వేసుకున్నారు. అయితే మీరు అనుకోవచ్చు ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే, అందరూ వేసుకుంటారు కదా మాల అనేటటువంటి అనుమానం మీకు రావచ్చు. కాకపోతే ఇక్కడ నేను చూపించబోయేటటువంటి ఈ వ్యక్తి వేసుకున్నటువంటి ఈ తిరుపతమ్మ అమ్మవారి మాల వేసుకున్నటువంటి వ్యక్తి ఒక మహమ్మదీ, అంటే ఒక ముస్లిం వ్యక్తి తిరుపతమ్మ అమ్మవారి మాల వేసుకున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఒక ముస్లిం అయ్యి ఉండి అమ్మవారి మాల ఎందుకు వేసుకున్నారు, అమ్మవారి మహిమ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం, స్వామి శరణం, గోపయ్య శరణం. ఒక్కసారి అసలు మీరు ఒక మహమ్మదీయుడు అయ్యుండి, ఒక ముస్లిం అయ్యుండి అమ్మవారి మాల ఎందుకు వేసుకున్నారు? అమ్మవారు మీకు చూపించినటువంటి మహిమ ఏంటి? అప్పుడు నేను చాలా పేదవాడిని స్వామి. అయితే పోగ జరగకుండా కూలి చేసుకొని బతికేవాళ్ళం మేము. 3 రూపాయల కూలి కాంచి మేము అమ్మవారు అప్పుడు కూలి చేసుకొని 3 రూపాయల కూలికి వెళ్తేనే మాకు భోజనం దొరికేది. ఆ 3 రూపాయలు తెచ్చుకుంటేనే మేము తినేవాళ్ళం. అమ్మవారి బుర్రకథ నాకు కళ్ళలోకి వచ్చింది. కళ్ళలోకి వస్తే అమ్మవారి తిరణాలు చూడడానికి ఒక 20 రూపాయలు ఛార్జీకి తీసుకొని అమ్మవారిని చూడడానికి పెనగించిపూలు వచ్చా స్వామి. సినీ సొక్క వేసుకొని నిక్కర వేసుకొని తిరణాలు చూడడానికి వచ్చా. ఆ రోజు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి నీ గుడి దగ్గర ఏదైనా వ్యాపారం చేసుకొని బతికేటట్టు చూడమని అమ్మవారిని మొక్కున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఒక సోడా మిషన్ కొనుక్కొని అమ్మవారి గుడి దగ్గర వ్యాపారం 10 రూపాయలు సోడా అప్పుడు వ్యాపారం చేసుకుంటా బతికాను స్వామి. తిరణాలు 5 రోజుల్లో 10,000 రూపాయలు సంపాదించుకున్నాను. ఆ రోజు నుంచి అమ్మవారిని నమ్ముకొని 32 సంవత్సరాలు, ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు, అమ్మవారి దీక్ష చేస్తూ 32 సంవత్సరాలు అమ్మవారి దీక్ష చేస్తూ అమ్మవారిని నమ్ముకున్నాను. ముస్లిం సిద్ధాంతమే. మా పండగలప్పుడు మా దేవుణ్ణి చేస్తా. నా కంఠంలో ఊపిరినంతకాలం అమ్మవారి మాల ధరిస్తానని అమ్మవారికి నానా ఇచ్చా స్వామి. అమ్మవారు నన్ను చల్లగా చూసింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక పాప, బాబు. నా బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. నా పాపకి 2 పిల్లలు. మ్యారేజ్ అయిపోయింది. అమ్మవారు నమ్ముకున్నా నేను. అమ్మవారు నన్ను చల్లగా చూస్తుంది. కులానికి మీరు ఒక ముస్లిం అయ్యుండి ఈ మాల వేసుకుందామని సంకల్పించుకున్నప్పుడు, ఈ ఆలోచన మీకు వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు, లేదంటే మీ స్నేహితులు ఏమన్నారు, ఎవరైనా ఏమైనా సలహాలు ఏమైనా ఇచ్చారు? సలహా ఏమీ లేదు, నేను నిర్ణయం తీసుకున్నది. మా బాబాయ్ వాళ్ళు, మా చుట్టాలు మీరు అలా బొట్టు పెట్టుకోవద్దు, అలా చేయొద్దు అన్నా కూడా కులానికి అతీతంగా మా 70 ఇళ్ళు ఉన్నాయి. మా ఊర్లో 70 ఇళ్ళున్నా చాలా మంది అడిగారు ముస్లిం, నువ్వు బొట్టు పెట్టుకొని మాల వేసుకుంటావు, మసీదుకు రావద్దు అంటే చాలా మంది ఉన్నారు. బెమ్మంగారికి సిద్ధయ్య గారు లాంటి వాడిని నేను, వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారి లాంటి వాడిని, బెమ్మంగారికి